హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే మనము చిలకలూరుపేట బైపాస్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ బైపాస్లో నుంచి మనం కోటప్పకొండ వైపు అయితే వెళ్ళబోతున్నాము. ఈ బైపాస్ కొత్తగా నిర్మాణం జరిగిన బైపాసు. నేను అంతకుముందు వీడియోస్లో కూడా ఈ బైపాస్కు సంబంధించి వీడియో చూపించాలన్నట్టుగా చెప్పాను. ఈ ముందు వీడియోస్ చూసిన వాళ్ళ వరకైతే ఇది క్లియర్గా అర్థమవుతుంది ఈ బైపాస్ గురించి. ఇప్పుడు చూపించే అవకాశం దొరికింది. నేను కొంత భాగం కోటప్పకొండ రోడ్డు వరకు అయితే ఈ కొత్త బైపాస్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ బైపాస్ రోడ్డు నూతనంగా నిర్మించిన కొత్త టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ అధునాతన టెక్నాలజీ మొత్తం ఉపయోగించారని చెప్పుకోవచ్చు. ఇదే టెక్నాలజీ నాయుడుపేట రోడ్డుకు సంబంధించి, నాయుడుపేట తిరుపతి రోడ్డుకు సంబంధించి నేను ముందు చేసిన వీడియోస్ చూసిన వారికైతే అది అర్థమవుతుంది. ఏ టెక్నాలజీ అయితే ఉపయోగించారో అదే టెక్నాలజీ ఇక్కడ కూడా ఉపయోగించారు. దాదాపు ఈ బైపాస్ వచ్చేసి బొప్పూడి దగ్గర నుంచి ఎడ్లపాడు దగ్గరకైతే చిలకలూరుపేట బైపాస్ అని పూర్తిగా చెప్పుకోవచ్చు. ఇది విస్తీర్ణం మొత్తం 16 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 16 కిలోమీటర్లో కూడా ఎక్కడెక్కడ ఊర్లు పాయింట్లు వచ్చాయో అక్కడ అన్ని చోట్ల కూడా సర్వీస్ రోడ్లకి ఇట్లా సర్వీస్ రోడ్ లోపలికి ఎంటర్ అయ్యేటట్టుగా, అలాగే హైవేలోంచి వెహికల్స్ కిందకి దిగేటట్టుగా అయితే ఇవ్వటం అయితే క్లియర్గా జరిగింది. చాలా బాగా అయితే ఈ నిర్మాణం జరిగింది అనేది చెప్పుకోవచ్చు. ఇలాంటి ఫ్లైఓవర్ కానీ లేదంటే బైపాస్ కానీ ఇట్లాంటి సర్వీస్ రోడ్స్ కానీ కొన్ని సంవత్సరాల ముందే ఈ చిలకలూరుపేటకు జరిగి ఉంటే బాగుండేది. చాలా ట్రాఫిక్ సమస్యలు అయితే తప్పేవి. ఇప్పుడు 6 లైన్లు వర్క్ పూర్తయిన తర్వాత కూడా ఇన్నాళ్ళకైతే దీనికి మోక్షం కలిగిందని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడో 4 లైన్ల రోడ్డు వర్క్ జరిగినప్పుడే 20 సంవత్సరాల క్రితమే ఈ బైపాస్ వేసి ఉన్నట్టయితే మేదరమెట్ల లాంటి చిన్న టౌన్లకు కూడా బైపాస్లు అనేది నిర్మించారు. అలాంటిది చిలకలూరుపేట లాంటి పెద్ద టౌన్కు మాత్రం బైపాస్ అనేది నిర్మించడానికి 20 సంవత్సరాలు లేట్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. సరే, ఇప్పటికైనా ఈ బైపాస్ అనేది పూర్తయ్యి అందరికీ ట్రాఫిక్ సమస్యలు అనేది తప్పుతున్నాయి అని అయితే అనుకోవచ్చు. మొన్నటి వరకు కూడా చిలకలూరుపేట టౌన్లో వచ్చే వాళ్ళకి కానీ పోయే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అయితే పడ్డారని అయితే చెప్పుకోవాలి. చాలా ట్రాఫిక్ సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. అలాంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే టౌన్లో ఇలాంటి బైపాస్లు ఉండటం అనేది చాలా ముఖ్యంగా లాంగ్ జర్నీస్ వెళ్ళే వెహికల్స్ ఏవైనా కావచ్చు, లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, లాంగ్ జర్నీలు వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా బైపాస్ను ట్రావెల్ చేయడానికైతే చాలా ఇష్టపడతారు. అందువల్ల ఈ బైపాస్ రోడ్డు చాలా ప్రధానమైందని చెప్పుకోవచ్చు. పర్లేదు, సంతోషం, ఇప్పటికైనా పూర్తయి జనాలకు అందరికీ అందుబాటులోకి అయితే వచ్చింది. ఈ పరంగా చాలా సంతోషించదగ్గ విషయము. ఈ బైపాస్ని పూర్తి చేసిన కంపెనీ వాళ్ళకి, ఈ గవర్నమెంట్ వారికి అయితే మనం అభినందనలు అయితే తెలియజేసుకుందాము. లేటెస్ట్గా వచ్చింది అన్నట్టు లేటెస్ట్ టెక్నాలజీ అయితే వాడారు. ఇప్పుడు మనం అయితే ప్రస్తుతం కోటప్పకొండ రోడ్డు వైపు అయితే వెళ్ళబోతున్నాము. బారుకి ఈ విధంగా బోర్డులు అయితే పెట్టి ఉంటాయి, ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఎట్లా వెళ్ళాలి అనేది. ఇప్పుడు మనం తొలిగా ఈ బైపాస్ ఎంటర్ అయింది. మనం చిలకలూరుపేటకి 7 కిలోమీటర్ల దూరం నుంచే ఈ బైపాస్లోకి అయితే ఎంటర్ అయ్యాము. అట్లా టౌన్కు దూరంగా నిర్మించడం కూడా చాలా మంచిది. ఇంకొక 20-30 సంవత్సరాలు గడిచినా కూడా, టౌన్ డెవలప్మెంట్ వచ్చినా కూడా ట్రాఫిక్ సమస్యలు అనేవి లేకుండా టౌన్కు దూరంగా అయితే బైపాస్ నిర్మించడం జరిగింది. మనం బస్సు అయితే పూర్తిగా సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసింది కోటప్పకొండ రోడ్డు వైపుకి. ఇక్కడ నుంచి మనం కోటప్పకొండ వైపు అయితే ప్రయాణం చేద్దాము. ఈరోజు మహాశివరాత్రి, కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా మనము కోటప్పకొండ వైపు అయితే వెళ్తున్నాము. ఆ తిరునాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, జనాలు ఎట్లా వచ్చారు, భక్తులు ఎలా ఉన్నారు, ప్రభలు ఎన్ని వచ్చినాయి, వాటికి సంబంధించిన ప్రోగ్రాంలు ఏమేమి పెట్టారు, అలాగే అన్నదానం. ముఖ్యంగా నేను కల్చర్కి తగ్గట్టుగా ఏదైనా సేవా కార్యక్రమాలు లాంటివి, అన్నదానం లాంటివి నేను ఎక్కువ వీడియోస్ అయితే కవర్ చేస్తాను. ఇక్కడ మనకు వాగు అయితే కనిపిస్తుంది. ఇదే వాగు చిలకలూరుపేట దగ్గర కూడా ఉంది. అదే వాగుని ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్నాము. ఆ వాగుని క్రాస్ చేసిన తర్వాత మనకు ముందైతే వెహికల్స్ పోతున్నట్టుగా కనిపిస్తున్నాయి, బస్సులు అవి కనిపిస్తున్నాయి. గమనిస్తుంటే ఆ బస్సులు వెళ్ళే దారిలోనే ఇప్పుడు మనం కూడా కోటప్పకొండ వైపు అయితే వెళ్దాము. సుమారు ఇక్కడి నుంచి 17-18 కిలోమీటర్లు అయితే కోటప్పకొండ ప్రధానమైన టెంపుల్ అయితే ఉంటుంది. చూద్దాం, అంటే ట్రాఫిక్ ఎక్కువగానే ఉండొచ్చు. ఈ బస్సులన్నీ కూడా, ఇటువైపు వచ్చే బస్సులన్నీ కూడా ఒంగోలు డిపోకు సంబంధించిన బస్సులే. ఇప్పుడు మన ముందు కనిపించే బస్సులన్నీ కూడా ఇప్పుడు మనం కోటప్పకొండ రోడ్డు వైపు అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడి నుంచే ట్రాఫిక్ ఉన్నట్టుగా అయితే అర్థమవుతుంది. చూద్దాము, బస్సు మనకి ఎంతవరకు అయితే బస్ స్టాప్లో ఎక్కడ వరకు అయితే పెట్టారో అక్కడ వరకు బస్సులో వెళ్ళి ఇక అక్కడి నుంచి నడిచే ప్రయత్నం అయితే చేస్తాను.
ఇక్కడ నుంచే దాదాపు అన్నదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. పక్కన టెంట్లు వేసి భోజనాలు పెడుతున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. అది ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు అనేది చాలా అయితే చేస్తూనే ఉంటారు. అన్నదాత సుఖీభావ అన్నట్లు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నట్టుగా అయితే మనకు వెహికల్ రిజిస్ట్రేషన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. తెలంగాణ రిజిస్ట్రేషన్స్, కర్ణాటక రిజిస్ట్రేషన్స్, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ బళ్ళు మనకు బోల్డ్ అన్ని అయితే వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రకారం చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారని అయితే అర్థమవుతుంది. కొన్ని లక్షల మంది ఈ తిరణాలకైతే వస్తుంటారు. నాకు అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా నాకు కోటప్పకొండ తిరణాలంటే చాలా ఇష్టం. ఈ పరంగా ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో పరంగా నాకు కోటప్పకొండ తిరణాలు చూపించే అవకాశం అయితే దక్కింది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈ పరంగా నాకు అవకాశం ఉన్నంతవరకు నేను మంచి కార్యక్రమాలని, మంచి మెసేజ్ ఇచ్చే కార్యక్రమాలనే నేను వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఆల్రెడీ ముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మనకి చందలూరు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన కొలుపులు జరిగిన అన్ని రోజులు కూడా ప్రభ ఊరేగింపు కానీ, అమ్మవారి ఊరేగింపు కానీ, లేదంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైనా కానీ, మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ వరకే నేను వీడియో పరంగా చూపించి అది యూట్యూబ్లో అప్లోడ్ చేసి వ్యూవర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ చూపించే ప్రయత్నం అయితే చేశాను. అంతేగాని మన సంస్కృతిని పాడు చేసే డాన్సులు లాంటివి అయితే నేను వీడియో పరంగా చూపించను. ఎందుకంటే అవి మన కల్చర్ని పాడు చేసేవే. చూడటానికి ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగానే ఉన్నట్టుగానే ఉండొచ్చు, కానీ అది మన కల్చర్కి అనేది మంచిది కాదు. అందువల్ల నేను డ్యాన్స్ ప్రోగ్రాములు లాంటివి నేను వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేయను. ప్రభల దగ్గర ఎక్కువగా అంత ఖర్చు పెట్టి కూడా దేవుని ముందు అలా డ్యాన్సులు చేయటం అనేది నాకెందుకో ఆ విధానం నచ్చదు. భగవంతుని కార్యక్రమాలకు సంబంధించి డ్యాన్స్ ప్రోగ్రాములు లాంటివి భగవంతుడికి ఎంతో ఇష్టమైన శక్తి రూపాలుగా ఉండే స్థిరశక్తి, చరశక్తి, యోగశక్తి అనే ఈ శక్తి రూపాలని, స్థిరశక్తి అంటే మనం ప్రస్తుతానికి కోటప్పకొండకు సంబంధించి చెప్పుకుంటున్నాం కాబట్టి, కోటప్పకొండలో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనని స్థిరశక్తిగా చెప్పుకోవచ్చు. చరశక్తి అంటే చక్రాల ద్వారా ప్రభలు కట్టుకొని వాళ్ళ ఊర్ల నుంచి ఆ ప్రభలని తావు లేదా నిధికి చేర్చి అవన్నీ కూడా కోటయ్య స్వామి చూసేటట్టుగా ఆయన వైపు అయితే తిప్పి లైటింగ్లు అమర్చుకొని ఆ చేసే విధానాన్ని చరశక్తి అంటారు. ప్రభలన్నీ కూడా చరశక్తి రూపాలు కాబట్టి ఆ చరశక్తి రూపాలలో ఉండే ప్రభల దగ్గర కల్చర్ని పాడు చేసే డ్యాన్స్ ప్రోగ్రాములు లాంటివి పెట్టడం అయితే నాకు నచ్చదు. అందువల్ల నేను అలాంటి అశ్లీలమైన దృశ్యాలను నేను కెమెరా ద్వారా చిత్రీకరించి వ్యూవర్స్కి కానీ, నేను సబ్స్క్రైబర్స్ కానీ యూట్యూబ్ ద్వారా నేను చూపించలేను. అందువల్ల ఆ విధానం తప్పితే నాకు మిగతా అన్ని కార్యక్రమాలకు సంబంధించిన మంచిగా పాజిటివ్గా ఉండే కార్యక్రమాలు అన్నీ కూడా నేను వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నెగిటివ్గా ఉండే ఏ కార్యక్రమాన్ని కూడా నేను వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేయను. నెగిటివ్గా చెప్పుకోవాలంటే అక్కడ మాంసాహారం అమ్ముతూ ఉంటారు, బిర్యానీలు అమ్ముతూ ఉంటారు, అలాగే మందు కూడా అమ్ముతూ ఉంటారు. వైన్ షాపులే కాకుండా అక్కడ బ్లాక్లో విడిగా కూడా ఈ తిరణాళ్ళ సందర్భంలో బోల్డన్ని వైన్స్ సీసాలు అయితే విడిగా దుకాణాలు లాగా ఏర్పాటు చేసి విడిగా కూడా చాలామంది అమ్ముతుంటారు. అలాంటిది లేదంటే ఈ ప్రభల దగ్గర చేసే అశ్లీల దృశ్యాలు, అశ్లీల నృత్యాలు లాంటివి, ఆ డ్యాన్సులు లాంటివి నేను ఆ కల్చర్ని పాడు చేసే విధంగా ఉంటాయి కాబట్టి అలాంటి నెగిటివ్ కార్యక్రమాలను అయితే నేను చూపించను. పాజిటివ్గా నలుగురికి ఉపయోగపడే మంచి మెసేజ్ని ఇచ్చే అంశాలను మాత్రమే నేను వీడియో ద్వారా చిత్రీకరించి వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా అన్నదానానికి సంబంధించి ప్రతి కులం వారికి, ప్రతి ఒక్కరికి కూడా అక్కడ కోటప్పకొండలో అన్నదాన సత్రాలు అయితే ఉన్నాయి. కంసలి వాళ్ళకి కావచ్చు, చాకలి వాళ్ళకి కావచ్చు, రాజులకి కావచ్చు, కమ్మ వాళ్ళకి కావచ్చు, కాపులకు కావచ్చు, రెడ్లకు కావచ్చు, ఎరుకుల వాళ్ళకి కావచ్చు, యాదవులు కావచ్చు, ఇలా తేలికులకు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళల్లో ఎన్ని మతాలైతే ఉన్నారో అన్ని మతాల వారికి
ఎన్ని వర్ణాలు, ఎన్ని కులాలు, అట్లా ఎన్ని రకాలుగా అయితే ఉన్నారో హిందూ ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా అక్కడ సత్రాలు అయితే ఉన్నాయి. ఆ సత్రాలే కాకుండా విడిగా కూడా అన్నదానాలు ఏర్పాటు చేసే కార్యక్రమాలు అయితే బోల్డన్ని అయితే చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి అన్నదానం చేసేవారు ఎవరైనా కూడా పేరుకి సత్రం పేరు పలానా కాపు, పలానా కమ్మ, పలానా రెడ్డి అని పేరున్నా కూడా కుల మతాలకు అతీతంగా అయితే అక్కడ అన్నదానం చేస్తారు. పేరుకి వాళ్ళ సత్రం పేరు పలానా పేరు అని ఉన్నా పలానా కులం వాళ్ళ అని ఎవరిని అడగరు. అన్నదానానికి క్యూ లైన్లోకి వచ్చి అన్నం తినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం అయితే పెడతారు. కడుపు నిండుగా తినొచ్చు. తిరునాళ్ల సందర్భంగా కోటప్ప కొండకు వచ్చిన ఏ భక్తుడు కూడా ఆకలితోటి ఉండకూడదని వాళ్ళు ఉదయం 10 గంటల నుంచి మిడ్ నైట్ ఏకుంజామున 4 గంటల వరకు కూడా చాలా అన్నదాన కేంద్రాలు అయితే నడుస్తూనే ఉంటాయి. అన్నదాన సత్రాలు వాళ్ళు ఎంతో శ్రమకి ఓర్చి వాళ్ళు అంత ఓర్పుగా అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. నేను దానికి సంబంధించిన ఎక్కువ వీడియోస్ అవే కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అన్నదానం చేసే విధానం కానీ వాళ్ళ విలువ కానీ దాదాపు ఇట్లాంటి సామాజిక మాధ్యమాలు, ఇలాంటి సోషల్ మీడియాల పరంగా జనాలకు తెలియాలి అనేది నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేయదలుచుకుంటున్నాను. అందువల్ల నేను అన్నదానానికి సంబంధించిన అన్ని సత్రాల వారిని నేను కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అవకాశం ఉన్న వారికి అందరి చేత సత్రాల నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత వీడియో ద్వారా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. వాళ్ళ విలువని నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా చూసే వ్యూవర్స్ కావచ్చు, వ్యూవర్స్ ద్వారా, సబ్స్క్రైబర్స్ ద్వారా ఇంకా కొంతమందికి అయితే ఈ కార్యక్రమాలనే గొప్పతనాన్ని నేనైతే చూపించదలుచుకున్నాను. అందువల్ల అన్నదానము అన్ని దానాల్లోకి గొప్ప దానము అన్నదానం కాబట్టి అన్నదాత సుఖీభవ అన్నట్లు నేను ఎక్కువగా శ్రీశైలం పాదయాత్రకు సంబంధించి కూడా నా ముందు వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే, అలాగే కుంభమేళాకు సంబంధించి నా వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఈ ఛానల్ ద్వారా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా అన్నదానానికి నేను ఎక్కువగా ప్రిపరేషన్ అయితే ఇస్తుంటాను. ఎందుకంటే దానికి ఎక్కువ నేను ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తానంటే, ఎవరికైనా ఆకలి బాధలు అనేవి సహజంగా ఊరు వచ్చిన భక్తుడు ఎవరైనా కూడా ఆకలి తీర్చుకోవడానికి ఎంతో తహతహలాడుతుంటాడు. ఫ్రీగా దొరికేది అన్నదానము ఏదైనా సరే, ఒక 2 ఐటమ్స్ అయినా 4 ఐటమ్స్ అయినా 10 ఐటమ్స్ అయినా అన్నదానం చేసే సత్రాల వారు వాళ్ళ ఓపిక కొద్దీ కొన్ని ఐటమ్స్ అయితే అన్నదాన రూపంలో చేస్తుంటారు, అన్నప్రసాద రూపంలో. అది కూడా భగవంతుడి ప్రసాదంగా స్వీకరించడానికి ఎంతోమంది భక్తులైతే అది తినేందుకు అయితే ఉత్సాహం చూపిస్తారు. ఒక్కో చోట గుంపులుగా ఉండి తోచుకునే విధానంగా కూడా తోపులాటలు కూడా జరుగుతుంటాయి అన్నదానం కోసము. ఇలాంటి తోపులాటలు లేకుండా అయితే అన్నసత్రాల వాళ్ళు చాలా వరకు అయితే కవర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అన్నదానానికి సంబంధించి నేను ముందుగానే అక్కడికి చేరుకోకముందే నాకు అక్కడ విషయాలన్నీ తెలుసు కాబట్టి, నాకు అన్నదానానికి సంబంధించి ప్రతి ఏరియాలో నేను చూస్తుంటాను కాబట్టి ఈ పరంగా అన్నదానం చేసే ప్రతి ఒక్కరిని సత్రాల వారిని నేను వీడియో పరంగా చూపించే ప్రయత్నం చేస్తానని అయితే చెప్తున్నాను. మనం ప్రస్తుతం మద్దిరాల ఊరు దగ్గరికి అయితే వచ్చాము. మద్దిరాల గ్రామ పంచాయతీ సచివాలయం అనే పేరైతే కనిపిస్తుంది. ఈ మద్దిరాల ప్రభకు సంబంధించిన ఈ ప్రభ ఇక్కడ తయారు చేసుకొని ముందుకు తీసుకెళ్ళినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రభకు సంబంధించిన కట్టెలు అవి మిగిలిపోయినవి అయితే కనిపిస్తూ ఉన్నవి. ఇక్కడ నుంచి మద్దిరాల ప్రభ, ఇలాంటి కావూరు ప్రభ, ఇట్లాంటి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన బోలెడన్ని గ్రామాలకు సంబంధించిన ప్రభలైతే కోటప్పకొండ నిధి తావుకైతే చేరుస్తారు. వాటిల్లో కరెంటు పెద్ద ప్రభలు బోల్డన్ని ఉంటాయి. కనీసం 20-30 ప్రభలు అయితే పెద్ద ప్రభలు ఉంటాయి. స్టేజీ ప్రోగ్రాములు కూడా వాటి మీద అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే చిన్న ప్రభలు కూడా ఒక రకమైన సైజు కలిగినవి, మరీ ఇంకొంచెం చిన్నవి, ఎద్దుల బండ్ల ద్వారా లాక్కొచ్చేవి, ట్రాక్టర్ల ద్వారా లాక్కొచ్చేవి, ఇట్లా బోల్డ్ ప్రభలు అయితే వస్తూ ఉంటాయి. కనీసం మన కంటితో చూడటానికి మనకు లెక్క లేనన్ని ప్రభలు అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కోటప్ప కొండలో మనం చూడగలిగినన్ని ప్రభలు వేరే ఎక్కడ ఏ తిరునాళ్ళలో కూడా మనం చూడలేము. కాబట్టి ఆ ప్రభలు ఎన్ని రకాలు ఎన్నొచ్చినాయి అనేది నేనైతే వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కనీసం నాకు తెలిసి ప్రస్తుతానికి అంతకుముందు ఉన్న లెక్కల ప్రకారము కనీసం 300 నుంచి 400 ప్రభలు అయితే వస్తూ ఉంటాయి. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మించుకొని వాళ్ళ శక్తి కొలది ప్రభను తీసుకొచ్చి కోటయ్య స్వామికి చూపించాలని చెప్పి కొండకి ఎదురుగా నిలబెట్టి కోటయ్య స్వామిని
ఆయన నిధికి చేర్చి వాళ్ళు చేయగలిగిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభల దగ్గర కూడా చాలామంది మజ్జిగ పంపిణీ చేస్తారు, అన్నం పంపిణీ చేస్తారు, కొంత వాళ్ళు చేయగలిగింది అల్పాహారం లాంటివి పంపిణీలు చేస్తుంటారు. ఇలాంటివి కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా ఏ భక్తుడు ఆకలితోటి అక్కడ లక్షలాది మంది భక్తులైతే వస్తుంటారు. ఉదయం నుంచి మిడ్ నైట్ తెల్లవారుజాము వరకు కూడా తిరణాలు అయిపోయే వరకు కూడా భక్తులు లక్షల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏ సమయంలో ఆకలైనా కూడా ఆకలి తీర్చే విధంగా అక్కడ అన్నదాన సత్రాలు అయితే పనిచేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కోటప్ప కొండకు సంబంధించి అన్నదాన సత్రాలు మహాశివరాత్రి రోజు పెట్టేంత ఎక్కువ మిగతా రోజుల్లో అంత ఎక్కువగా ఉండదు. మిగతా తొలి ఏకాదశి లేదంటే కార్తీక వనభోజనాలు లాంటి కార్యక్రమాలు అయితే చేస్తుంటారు. కానీ మహాశివరాత్రి అనేది కోటప్ప కొండకు అతి ముఖ్యమైనది, అతి విలువైనది, అతి ప్రధానమైనది. ఇంతకంటే ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలంటే, ఇంతకంటే ప్రధానమైనది ఏదన్నా ఉంది అని చెప్పుకోవాలంటే అది మహాశివరాత్రి అన్నిటికంటే ప్రధానమైనది అనేది చెప్పుకోవాలి. ట్రాఫిక్ చూసుకుంటే ట్రాఫిక్ ఒక రకంగా అయితే వెళ్తూ ఉన్నాయి. కొంత దూరం అయితే ట్రాఫిక్ కొంచెం కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చాలామంది పోలీసు వాళ్ళు అయితే దారి వెంట కనిపిస్తూనే ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు మనకి సన్సెట్ అయ్యే టైం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి 5:45 అయితే అయింది టైము. 6కు దగ్గరలో ఉంది. దాదాపు మనం ఇక్కడి నుంచి ఇంకా 10 కిలోమీటర్లు దాదాపు మనం ఇంకా కోటప్పకొండ దగ్గరకు చేరుకోవటానికి ఇంకా 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. చూద్దాము మనం వెళ్ళటానికి ఎంత టైం పట్టిద్ది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తుంది అయితే ఎడవల్లి ఆర్చి అయితే కనిపిస్తుంది. ఎడవల్లి గ్రామం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి సుమారు ఇంకా 8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ 8 కిలోమీటర్ల దూరం వెళ్ళటానికి ఇంకా సమయం అయితే పడుతుంది. మామూలు రోజుల్లో అయితే ఈ 8 కిలోమీటర్లు పోవడానికి 10 నుంచి 15 నిమిషాల్లో అయితే వెళ్ళిపోగలుగుతాము. కానీ ఇప్పుడు ఈ తిరునాళ్ళ సందర్భంగా ట్రాఫిక్ ఎంతవరకు కంట్రోల్లో ఉంది, జనం అంతా ఇప్పుడే ఈ టయాన ఎక్కువగా కొండకి చేరుకునే టైం కాబట్టి వాహనదారులు కానీ పక్కన చూడండి ట్రాక్టర్ మీద అయితే తీసుకెళ్తున్నారు. ఇలాంటి ప్రభలు ఇంకా మరి ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పాటికి చాలా ప్రభలు అయితే తావుకు చేర్చేసి అన్నీ రెడీ చేసి లైటింగ్లన్నీ అమర్చి లైటింగ్లతోటి దగదగ మెరిసిపోయేటట్టుగా కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటారు. కొండకు ముందు వైపు కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే ఏర్పాటు చేసి ఉంటారు. అసలు కోటప్ప కొండ తిరణాలు అనేది దాదాపు మన ఇండియాలోనే ఇంత పెద్ద తిరణాలు అనేది జరగదని నా అభిప్రాయము. అంత పెద్దదిగా ఉంటుంది తిరణాలు అయితే. చూడటానికి 2 కళ్ళు చాలానంత ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడైతే ట్రాఫిక్ అయితే ఆగింది. చూద్దాము ముందు పోలీసు వారు చూడండి. పోలీసు వారు అయితే చాలా ట్రాఫిక్ కంట్రోల్ చేసే విధానం అయితే చేస్తున్నారు. వాళ్ళ సేవలకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మాస్కులు పెట్టుకొని ఇక్కడ ముఖ్యంగా ఇది గ్రానైట్కి సంబంధించిన గురిజేపల్లి అనే ఏరియాకి సంబంధించిన ఈ ఏరియా నుంచి గ్రానైట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. పక్కన చూడండి పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ముక్కులకి మాస్కులు పెట్టుకొని దుమ్ములో ధూళిలో అంత పని అయితే చేస్తున్నారు. నిజంగా వాళ్ళ సేవలు అభినందనీయమైనవి. ఈ గురిజేపల్లి క్వారీకి సంబంధించిన గ్రానైట్ రాయి బ్లాక్ పెరల్ అంటారు. ఈ బ్లాక్ పెరల్ రాయి అనేది ఎక్కువగా ఈ రోడ్డు వెంటే ఎక్కువగా తరలిస్తూ ఉంటారు. ఈ రోడ్డు వెంటే వచ్చి ఎక్కువగా చిలకలూరుపేట వైపు నుంచి ఆ గ్రానైట్ అనేది మార్టూరు వైపు ఎక్కువగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీల వైపు అయితే చేరుతుంది. ముడి రాయి సరుకు అంతా కూడా ఈ రోడ్డు వెంటే రావాల్సి ఉంటుంది. అందువల్ల ఈ రోడ్డు ఎప్పుడూ దుమ్ము ధూళితోటి పొల్యూషన్గా అయితే ఉంటుంది. ఈ గురిజేపల్లి క్వారీ ఏరియాలో కూడా కొన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలు అయితే నిర్మాణాలు చేశారు. చాలా ఫ్యాక్టరీలు అయితే కనిపిస్తున్నాయి. మనకు పక్కన కనిపించే ఫ్యాక్టరీలు ఏవే ఆ బిల్డింగ్లు రేకుల షెడ్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ దారి ఫ్యాక్టరీకి వెళ్ళే దారి. ఇలాంటి ఫ్యాక్టరీలు అయితే ఈ ఏరియాలో కూడా బోల్డ్ అయితే నిర్మించారు. అందువల్ల రోడ్డు వెంట దుమ్ము ధూళి డస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకు ముందైతే ఒక ప్రభ వెళ్తుంది కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రభలైతే బోల్డ్ అన్ని ప్రభలైతే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక రకమైన సైజు చిన్న ప్రభ. ఇలా దారి వెంట ఇలాగే లాక్కుంటూ వెళ్తారు ప్రభలన్నీ కూడా. తాళ్ళు కూడా చూడండి మోకులు ఎన్ని కట్టారో. ఇది ట్రాక్టర్ కట్టుకొని తీసుకెళ్తున్నారు. కొన్ని అయితే ఎద్దుల బళ్ళకి తీసుకెళ్లే ప్రభలు కూడా బోల్డ్ అన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి దారి వెంట కనిపిస్తే చూపిస్తూ ఉంటాను. ముందు బస్సు వెళ్తుంటే దుమ్ము చూడండి ఎంత దుమ్ము లెగుస్తుందో. ఈ దుమ్ము ధూళితోటి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పుడు సమయం అయితే 6 గంటలైతే అయింది.
మనం దాదాపు దగ్గరలోకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, ఇంకొక ప్రభ అయితే కనిపిస్తుంది. ఇలా ప్రతి గ్రామానికి సంబంధించి 3 కానీ 4 కానీ 5 కానీ వాళ్ళ స్థాయి నుంచి అయితే ప్రభలు కట్టుకొని తీసుకొస్తూనే ఉంటారు. ఇది పురుషోత్తపట్నం ప్రభ. దాదాపు ఈ ప్రభలు కోటప్పకొండకు తీసుకురావటం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఈ ఈ పద్ధతి అనేది అయితే కొనసాగుతుంది, ఈ సంప్రదాయం కొనసాగుతుంది. అప్పుడు వందల సంవత్సరాల క్రితం ఏంటంటే కొన్ని చిన్న ప్రభలు అయితే వస్తుండేవి. తర్వాత స్థితిపరంగా, స్థాయి పరంగా, ఆర్థిక పరంగా అందరూ మెరుగైన తర్వాత పెద్ద ప్రభలని, పెద్ద కార్యక్రమాలని ఎక్కువ ఖర్చు పెట్టి కూడా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మనకి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ 2025 సంవత్సరానికి సంబంధించి వాళ్ళు ప్రతి ప్రభ మీద కూడా మా ప్రభకు సంబంధించి ఇది ఎన్నో వార్షికోత్సవము, 150దో 160దో 200వ సంవత్సరమో లేదంటే 100వ సంవత్సరమో 80వ సంవత్సరమో వాళ్ళు ప్రభలు కార్యక్రమాలు నిర్వహించే దాన్ని బట్టి వాళ్ళు దాని మీద ప్రభ మీద ఫ్లెక్సీ రూపంలో ప్రభ వార్షికోత్సవ సంవత్సరము అని కూడా వాళ్ళు దాని మీద అయితే చూపిస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని ప్రభలు అయితే వస్తాయి. ఈ ప్రభల లైటింగ్ అనేది చూపించే విధానంగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మనము ఇప్పుడు ప్రస్తుతము ఇంకా కోటప్పకొండకు 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ముందు ఎదురుగా అయితే కొండలు అయితే కనిపిస్తున్నాయి, కానీ ఇంకా చాలా దూరం అయితే వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతానికి ట్రాఫిక్ని అయితే పోలీసు వారు కంట్రోల్ చేశారు. చాలా వరకు విడి ట్రాఫిక్ అంతా కూడా మరో దారి వైపు రైట్ సైడ్ రోడ్డు వైపు అయితే మరల్చారు. అందువల్ల ఆర్టీసీ బస్సులు ప్రయాణం అంతా కూడా సుఖవంతంగా వెళ్ళగలుగుతున్నాయి. ఆపోజిట్ వచ్చే వెహికల్స్ని కూడా వేరే దారి వెంట అయితే మార్చారు. ఇక్కడ చూస్తే మనకి గ్రానైట్ ఫ్యాక్టరీలు అయితే చూడండి ఎన్ని ఫ్యాక్టరీలు అయితే కనిపిస్తున్నాయో. ఇవన్నీ కూడా గురిజేపల్లి క్వారీ నుంచి ఏదైతే బ్లాక్ పెరల్ అయితే వస్తుందో ఆ బ్లాక్ పెరల్ ముడి రాయిని అంతా కట్ చేసే స్లాబుల రూపంలో తయారు చేసే గ్రానైట్ ఫ్యాక్టరీలు. ఇక్కడ చూస్తే చాలామంది భక్తులు అయితే కాలినడకన కూడా వెళ్తూ ఉన్నారు. కోటప్పకొండ టెంపుల్ అయితే మనకి కెమెరాలో అయితే కొంత భాగం కనిపిస్తుంది, అంత క్లియర్గా లేకపోయినా కొంత ఈ తెల్లగా కనిపించే భాగం అంతా కూడా కోటప్పకొండ అసలు ప్రధానమైన టెంపుల్కి సంబంధించింది. ఆ కొండపైకి ఎక్కే అంత అవకాశం ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడున్న టయాన్ని బట్టి అందుబాటులో మనకు అవకాశం ఉండదు. ఎందుకంటే భక్తులు లక్షల సంఖ్యలో ఉంటారు. కొండపైకి వెహికల్స్ ఎక్కే దారి కావచ్చు, మెట్ల మార్గం కావచ్చు, ఏ మార్గమైనా చాలా రష్గానే ఉంటుంది. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వీడియో రూపంలో చూపించగలిగేటట్టుగా చూపిస్తాను. కొండపైకి ఎక్కే ప్రయత్నం అయితే ఇప్పుడు చేయకూడదు. నాకు అక్కడ ఉండే ఫ్లోటింగ్ నాకు తెలుసు కాబట్టి నేను కొండపైకి ఎక్కే ప్రయత్నం అయితే చేయను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.